మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెలలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించి పనులు ప్రారంభిస్తామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక, టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందించామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రైతులకు సంబంధించిన స్టాల్స్, యంత్ర పరికరాల ప్రదర్శనను పరిశీలించారు. హుస్నాబాద్ అభివృద్ధి తన ధ్యేయమన్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం నా బాధ్యత అని చెప్పిన కాలువల సేకరణకు నోటిఫై అయి కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల పేమెంట్ జరగకపోయినా ఈ నెలలో తప్పకుండా పేమెంట్ జరుగుతాయి. వాళ్ళందరికీ గవర్నమెంట్కి సంబంధించి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. కొత్తగా వితాంతుల్లో కానీ ఇతర పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా పెన్షన్లు పెంచే కార్యక్రమం చేయాలనే తపన ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా వీలైనంత తొందరలో పెన్షన్లు పెంచిచ్చే కార్యక్రమంగా చేపడుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యము, ఉపాధి, పర్యాటకము, అదేవిధంగా అన్ని రకాలుగా పారిశ్రామికంగా, వ్యవసాయకంగా అభివృద్ధులు చేయాలనే ఆలోచనకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో వారం రోజులకు ఒక ప్రోగ్రాం జరుగుతాం. మన హుస్నాబాద్ కోతుల బిడ్డ లేకుండా చూసేటువంటి ప్రయత్నం కూడా అందరూ సహకరిస్తే సాధ్యమైతే ఒక్కరి సమస్య కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఉంది, అన్ని ఊర్లలో ఉంది. దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని జాగాల బాబు చూస్తే కోతులు మీద పడుతున్నాయి, ఉరుకుతే వాటి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పంటలు చనిపోతా ఉన్నాయి, పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుతూ నేను మీ అందరినీ ఇలా ఆయిల్ ఫామ్ మేడం చెప్పింది, కోతుల బిడద లేదు, దొంగల బిడద లేదు, వడగళ్ళ వాన బిడద లేదు. మార్కెట్ కు సౌకర్యం ఇక్కడనే నంగూరులో ఫ్యాక్టరీ ఉంది. అందరు ఆయిల్ ఫామ్ ఇలా వేయిన తర్వాత సర్పంచ్ ఏ పార్టీ అయినా సర్పంచ్ ఒక 100 ఎకరాల టార్గెట్, మహిళా సంఘం ఒక 100 ఎకరాల టార్గెట్, అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతు కేంద్రంగా 42 రైతు వేదికలు ఉన్నాయి, వాళ్ళకు ఒక 100 ఎకరాలు. ఈ విధంగా ఈ నియోజకవర్గం మరి ఆయిల్ ఫామ్ లో నెంబర్ 1 ఉన్నట్టయితే ఆదాయంలో కూడా వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. హుస్నాబాద్ గ్రీన్ అండ్ క్లీన్ పచ్చదనం ఉండడానికి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటే ప్రతిజ్ఞ చేసే విధంగా వర్షాకాలం అందరూ మొక్కలు నాటే ప్రణాళిక, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటుగా అందరం కూడా గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా